మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీకి ఒక మహిళ ఫోన్ చేసింది. ఒకటి చేతిలో నేను దారుణంగా మోసపోయాను సార్, నాకు న్యాయం చేయండి, నాకు ఏదన్నా మనం టీవీ నుంచి ఒక సాయం చేయండి. మనం టీవీలో మీ వీడియోలు చాలా చూశాను, మహిళలకి మీ ఛానల్ చాలా అండగా నిలబడింది, నాకు కూడా ఒక పరిష్కారం చూపించండి అని చెప్పి ఫోన్ చేసింది. సరేనమ్మా, రా ఆఫీస్కి రా, మాట్లాడదాం అని చెప్పాను. ఆమె ఆఫీస్కి వచ్చింది. యాక్చువల్గా స్టూడియోలోనే ఆమెతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ ప్లాన్ చేశాం. కానీ స్టూడియోలో అందరూ కనిపిస్తారు సార్, నేను 10 మందికి తెలుస్తాను, దయచేసి నేను సమస్య చెప్పుకుంటాను మీతో, కానీ బయట నాకు అవకాశం కల్పించిందంటే సరే అని చెప్పి ఆమె ఇష్టం ప్రకారం బయటకు వచ్చి వీడియో చేస్తున్నాం. యాక్చువల్గా వీడియో కూడా వద్దు సార్ అని చెప్పి ఆమె అన్నది. అయితే నువ్వు మోసపోయావు ఒకరి చేతులు అని చెప్పేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం, చాలా మంది యువకుల చేతిలో అమ్మాయిలు మోసపోతూ ఉన్నారు. సో వాళ్ళకు ఒక పాఠం లాగా తెలియాలంటే నువ్వు రివీల్ కాకుండా, నీ ఫేస్ కనిపించకుండా, నీ బాధ మొత్తం చెప్పుకో, నీ సమస్య మాత్రమే అమ్మాయిలకు తెలియాలి, నీ సమస్య మాత్రమే ఇప్పుడు ప్రజలకు తెలియాలి. కాబట్టి మేము రికార్డ్ చేస్తామంటే ఎట్టకేలకు ఒప్పుకుంది. సో ఆమె బాధ ఏంటి, ఆమె సమస్య ఏంటి, ఆమె మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు సార్ నాకు. అయితే నీది చిన్న ఏజే కదా అని చెప్పేసి మా హస్బెండ్ నువ్వు చదువుకో అని చెప్పేసి నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. హాస్టల్లో స్ట్రెయిన్ చేస్తాను సార్ నేను. అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటాను. అయితే మా హస్బెండ్ తన జాబ్ పర్పస్ మీద ఢిల్లీ వెళ్ళాడు. నేను కాలేజీలో చదువుకుంటుంటే ఒక అబ్బాయి నా వెంట తిరిగాడు సార్ బాగా. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను మంచిగా చూసుకుంటా, పెళ్లి చేసుకుంటా, అది ఇది అని చెప్పేసి మాటలు చెప్పి నువ్వు లేకుంటే చచ్చిపోతానని చెప్పేసి నా వెంట తిరిగాడు సార్ బాగా. చాలా రోజులు అలా తిరిగైనా కానీ నేను పట్టించుకోలేదు. నాకు పెళ్లి అయింది, నాకు మ్యారేజ్ అయిందని చెప్పాను సార్ నేను. చెప్పినా కదా అయినా ఏం కాదు, నీకు మ్యారేజ్ అయినా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బాగా నమ్మించాడు. నేను కూడా తనని లవ్ చేశాను సార్. నమ్మేశాను సార్ నేను. అయితే నేను కూడా లవ్ చేశాను సార్. అట్లా ఎట్లా చేస్తావమ్మా? నీకు పెళ్లి అయింది, నీ భర్త నీకు చదువుకోవాలని చెప్పి నిన్ను కాలేజీలో జాయిన్ చేయించాడు, తను ఢిల్లీ వెళ్ళాడు, నిన్ను బాధ్యతగా చూసుకున్నాడు కదా, ఎవడో వెంట పడ్డాడు కదా అని చెప్పి అట్లా ఎట్లా పడతావమ్మా ప్రేమలో? లవ్ చేసుకున్నాం సార్. అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మేమిద్దరం కలిసి రిలేషన్షిప్ లో ఉన్నాం సార్. ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు? ఉన్నాం. అయితే నాకు మీ హస్బెండ్ ఢిల్లీలోనే ఉన్నాడు, అక్కడే ఉంటాడు, ఎప్పుడో ఒకసారి వచ్చి చూసేసి వెళ్తాడు. అయితే ఇద్దరు ఆయన దగ్గర లేడు కదా అని చెప్పి నువ్వు ఇక్కడ వాడి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నావు. అయితే సార్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ఇంట్లో మమ్మీ డాడీ ఏమన్నారు? ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. ఎవరితో? నేను లవ్ చేసిన అబ్బాయితో. నీ డిగ్రీ క్లాస్మేట్ తో? అవును సార్. అయితే ప్రెగ్నెన్సీ ఇంట్లో వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళు, వాళ్ళమ్మ వాళ్ళు మా ఇద్దరికి వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా అనుకున్నారు సార్. తను ఇలా కాల్ చేసి మన ఇద్దరం కలిసిలేము కదా, నీకు ఎలా ప్రెగ్నెన్సీ ఏది అని చెప్తే నేను తనకి చెప్పాను సార్. కాదమ్మా, ఇప్పుడు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నీ హస్బెండ్ ఏమో ఢిల్లీలో ఉన్నాడు, నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ఎట్లా వెళ్ళగలిగావు? అసలు నీకు అర్థమవుతుందా? అసలు కాన్షియన్స్ తోనే ఉన్నావా? అంటే సార్ తను అలా ఎడిక్ట్ అయిపోయాను సార్ తనకి బాగా. నేను ఫుల్ ఎడిక్ట్ అయిపోయా, తను లేకుండా నేను ఉండలేనన్న సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయా. అయితే చెప్పాను మా హస్బెండ్ కి, ఇలా నేను ఒక అబ్బాయి. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, నీకు మంచిగా చదువుకోమని చెప్పేసి అన్నాడు మీ హస్బెండ్. మీ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి చదువుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా. బట్ నువ్వు నేను రాంగ్ ట్రాక్ లో పోతున్నాను, నేను అడ్డదారుల్లో వెళ్తున్నాను అని చెప్పి నీకు అనిపించలేదా ఆ టైంలో? లేదు సార్, అనిపించలేదు. అనిపించలేదా? అనిపించలేదు. అంటే ఇక్కడ తప్పు నీది ఉందని అర్థమవుతుందా నీకు? సార్ అవును. ఇప్పుడు మీ పేరెంట్స్ తెలిసింది ఏమన్నారు? మా పేరెంట్స్ కి చెప్పలేదు సార్, మా హస్బెండ్ కి చెప్పాను. అయితే తను ఇలా నీకు ప్రెగ్నెన్సీ మనం కలిసిలేం కదా, ఎలా వచ్చిందంటే నేను ఇలా కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేశాను, మేమిద్దరం కలిసి ఉన్నాం అని చెప్పాను. అయితే ఇలా నాకు తనంటే ఇష్టము, తను లేకుండా ఉండలేను, నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేసేయి, నేను తనని పెళ్లి చేసుకుంటే తను కూడా డైవర్స్ ఇస్తా అని ఒప్పుకున్నాడు సార్. అయితే డెలివరీ అయిపోయినాక చూద్దాం అని చెప్పేసి తను అన్నాడు. ఎవరన్నారు? మా హస్బెండ్. మీ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ తెలియదు సార్. తెలియదు. నీ ఫ్రెండ్ వల్ల నువ్వు కన్సీవ్ అయ్యావు అని చెప్పి తెలియదు? తెలియదు సార్. సెకండ్ టైం అసలు ఇద్దరు అట్లా ఎట్లా మేనేజ్ చేశారు? అసలు ఏ హస్బెండ్ అయినా ఇప్పుడు నీకు డెలివరీ అయ్యే వరకు అట్లా ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? మళ్ళా సెకండ్ టైం కూడా కన్సీవ్ అయ్యాను సార్. నాకు అర్థం కావట్లా. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయ్యావా? అవును. నీ ఫ్రెండ్ తోనే మళ్ళీ? అవును. ఈయన ఢిల్లీలో ఉంటున్నాడా? ఢిల్లీలోనే ఉన్నాడు. సెకండ్ టైం కూడా మా అమ్మ వాళ్ళు ఎలాగో నేను వదిలేస్తాను, వాడినే చేసుకుంటావు కదా అని చెప్పి నేను వదిలేసినట్టున్నాడు. ఇంకా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి, అంతేనా?
అయితే మళ్ళా సెకండ్ టైం కూడా మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు మేమిద్దరం మా ఇద్దరు వాళ్ళనే వాళ్ళు అని చెప్పేసి అనుకున్నారు సార్. అంటే ఇప్పుడు మా కొడుకే కదా, మా కొడుకుకే కన్సీవ్ అయింది అని చెప్పేసి. అంటే నాకు ఇలా లవర్ ఉన్నాడు ఈ విషయాలు ఎవరికి, మా అమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియదు సార్. మా హస్బెండ్ కి ఒక్కడికే తెలుసు. అయితే అసలు ఆయన నిజంగా మానవుడు అండి. ఆయన అసలు 2 డెలివరీల వరకు ఆయన యాక్సెప్ట్ చేసి సర్లే నువ్వు చేసేది నువ్వు చేసుకో అని అన్నాడంటే ఫస్ట్ టైం ఈ విషయం తెలిసినప్పుడే నీకు నీ మీద సీరియస్ అయిపోయి ఆయన ఏంటి నీకు దగ్గర రిలేషన్ ఆయన ముందు నుంచి తెలుసా మీ హస్బెండ్? లేదు సార్ తెలియదు. ఆయన ఇంత ఓపిక్ గా సరే యాక్సెప్ట్ చేసి ఆయన జాబ్ ఆయన చేసుకుంటాడంటే అర్థం కావట్లే నాకు. చెప్పమ్మా. అయితే మా ఆయనకి చెప్పాను సార్, వచ్చారు ఢిల్లీ నుంచి సెకండ్ టైం డెలివరీ అయిన తర్వాతకి. అయితే కూర్చొని మాట్లాడుకున్నాం సార్ ఇలా. అంటే మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరికి చెప్పలేదు ఇలా అని కూడా. నువ్వు డెలివరీకి వెళ్ళటం, మీ అమ్మగారింటికి వెళ్ళటం, కానుకలు జరగటం ఇదంతా నీకు నీ హస్బెండ్ గా అనుకుంటున్నారు వాళ్ళు. అవును, వాళ్ళని నమ్మించి మోసం చేశారు వాళ్ళని. వాళ్ళెవ్వరికి తెలియదు. అయితే ఒక రోజు మా హస్బెండ్ తోని చెప్పాను సార్ ఇలా అని చెప్తే తను కూడా దాని గురించి సరే ఓకే నాకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పేసి తను అన్నాడు సార్. నేను వెళ్ళాను తన దగ్గరకు వెళ్ళి మా ఆయనకి చెప్పాను నేను విడాకులు తీసుకుంటా. కాదమ్మా ఇక్కడ నాకు డౌట్, ఫస్ట్ డెలివరీకి నీకు బాబా పాప? బాబు సార్. బాబు పుట్టాడు. మరి రెండో డెలివరీ టైం కి మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు? నువ్వేమో హాస్టల్ అని చెప్పేసి అన్నావు, మరి రెండో డెలివరీ అంటున్నావు సార్. డెలివరీ అయిపోయిన తర్వాతకి మా హస్బెండ్ మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం సార్. డబుల్ బెడ్ ఫ్లాట్ తీసుకున్నాము. అయితే తను నిన్ను నీ బాబుని ఆ ఫ్లాట్ లో ఉంచేసి తను ఢిల్లీ వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. ఓకే. అయితే మా ఫ్రెండ్ కూడా ఫ్లాట్ లోనే ఉంటాడు సార్. మా హస్బెండ్ ఎట్లా తెలుసు కదా, మా హస్బెండ్ కూడా ఓకే చెప్పారు. సో తను కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేమిద్దరం కలిసి ఆ ఫ్లాట్ లోనే ఉంటాం. తను అప్పుడప్పుడు వచ్చేసి వెళ్తాడు సార్. కాదు ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అప్పుడే మీరు మీ పేరెంట్స్ కి ఆయన వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలనిపించలేదా విషయం జరిగింది ఇది? సరే విషయం చెప్పకపోయినా సరే మా మధ్య ఏదో గొడవలు వచ్చినాయి అని చెప్పి విడాకులు తీసుకోవడం ఇట్లా పెద్దవాళ్ళకి చెప్పాలి కదా, ఎందుకు అట్లా ఆలోచించలేదు మీరు? తను వద్దన్నాడు సార్. ఎవరు మీ హస్బెండ్ వద్దన్నాడు? హస్బెండే వద్దన్నాడు. వద్దు అలా చెప్తే బాగోదు, మళ్ళా మీ అమ్మ నాన్న అందరు బాధపడతారు, నీ తప్పు ఉండడం వల్ల వాళ్ళు ముఖం ఎత్తుకోలేరు, మొత్తం అంత చుట్టాలు రిలేటివ్స్ వల్ల అందరి వల్ల చాలా సఫర్ అవుతారు, వద్దు చెప్పమాకు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు సార్. చెప్దామంటే ఇంకా అలానే సెకండ్ టైం కూడా అంటే కలిసి ఉంటున్నాం కదా సార్, అదే ఫ్లాట్ లో ఉంటున్నాం. సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్ వల్లనే కన్సీవ్ అయ్యాను నేను. సెకండ్ టైం డెలివరీ అప్పుడు అంటే నువ్వేదో చెప్పుకుందాం అని చెప్పి మనం టీవీకి వచ్చావు. నాకు నీ స్టోరీ ఏంటంటే 100% నీ తప్పు కనిపిస్తుంది నాకైతే. ఇక నన్ను ఎవడో మోసం చేశాడు, నాకేదో సమస్య ఉంది పరిష్కరించండి అని చెప్పేసి అంటే అది చూసే వాళ్ళకి కూడా తప్పు నీది ఉంది, అసలు ఇలాంటి వాళ్ళతో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్ అని క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని. సరే చెప్పు. అయితే మా హస్బెండ్ అంతా ఓకే అని చెప్పేసి అయితే నేను విడాకులు తనే ఒక రోజు చెప్పాడు సార్ కూర్చోబెట్టి, నువ్వు ఎలాగో తన అంటే ఇష్టం అంటున్నావు, తనకే కన్సీవ్ అయ్యావు కదా ఇద్దరు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని రోజులైనా ఆపుతాము, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటా, నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తా, నువ్వు తనని పెళ్లి చేసుకో, తనకి పుట్టిన పిల్లలే కదా వాళ్ళిద్దరు అని చెప్పేసి అన్నాడు సార్. అయితే తను అలా చెప్పినాక మా ఫ్రెండ్ తో వెళ్ళి చెప్పాను సార్, ఇలా మా ఆయన విడాకులు ఇస్తా అంటున్నాడు, విడాకులు తీసుకో, తనని ఎట్లా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకొని పద్ధతిగా చెప్పాడా మీ భర్త? అవును సార్. 2 డెలివరీలు అయిపోయినాయి, ఆయనే కదా దీనికి కారణం, ఆయన్నే చేసుకో, నేను కాముగా ఉంటా, ఇంత పద్ధతిగా భర్త నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడాల చెప్పాడు. అయితే నేను వెళ్ళి మా ఫ్రెండ్ తో చెప్పాను సార్ ఇలా ఇలా అని, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా నీకు చెప్పాను, నేను ఏమన్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ముందు అని చెప్పేసి రివర్స్ అయ్యాడు సార్ తను. ఇంకా అదేంటి పెళ్లి చేసుకుంటా అన్నావు, నువ్వంటే ఇష్టం అన్నావు, నువ్వు లేకుంటే ఉండలేను అది ఇదని చెప్పావు కదా అంటే, లేదు నేను పెళ్లి చేసుకోను, జస్ట్ నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ అంతే, నీతో కలిసి ఉన్నా, నేను ఎందుకు చేసుకుంటా నేను పెళ్లి, నాకు ఆల్రెడీ మా మరదలు ఉంది, మా మరదల్నే పెళ్లి చేసుకుంటా, నేను మా మరదల్నే లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు సార్. ఇంకా అడ్డం తిరిగాడు సార్, పెళ్లి చేసుకోమంటే చేసుకోనని. ఇలా ఇలా అని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్పాను. నీకేమనిపించిందమ్మా ఇప్పుడు వాడు రివర్స్ అయ్యాడు, నీకు భర్త ఉన్నా గానీ వాడేదో ఎంటపడ్డాడని చెప్పు, నువ్వంటే ఇష్టం అన్నాడని చెప్పు, వాడి మోజులో పడిపోయి నువ్వు వాడిని యాక్సెప్ట్ చేసావు, 2 డెలివరీలు అయిపోయినాయి, తప్పు కనిపిస్తుంది కదా నీది? అయితే మా హస్బెండ్ కి చెప్పాను సార్ వెళ్ళి ఇలా ఇలా అంటున్నాడని. సరే ఏదో అయిపోయింది ఇప్పటి నుండి కలిసి ఉందాము,
నాతో కూడా ఒకరికి కన్సీవ్ అవ్వు అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా, నాకు పుట్టిన వాళ్ళు అని చెప్పేసి తను అన్నాడు సార్. అయితే లేదు అలా కాదు, ఇప్పుడు వాడికి నేను చేసుకొని అన్నాడు. అవును. నీకు అర్థమవుతుందా? నీకు నాకు అసలు సంబంధం లేదు, అసలు నీకు పిల్లలు ఎవరి వల్ల పుట్టారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి రివర్స్ అయ్యాడు కదా. అప్పుడు ఏంది నీ ఫీలింగ్ ఏంది? నువ్వేం చెప్పేవాడికి చెప్పమ్మా? నిన్నే ఆ టైంలో ఇలా ఇలా నన్ను ఎందుకు మోసం చేసావు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నాతో ఉన్నావు కదా, ఎన్ని మాటలు చెప్పావు కదా నాకు, నిన్ను పెళ్లి చేసుకుంటా, నేను చూసుకుంటా, నువ్వు లేకుంటే ఉండలేను, నువ్వు నా ప్రాణం, ఎవరొద్దని ఇన్ని మాటలు చెప్పి నన్ను లవ్ చేసావు కదా, నా ఇంట తిరిగావు కదా, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు నువ్వంటే జస్ట్ క్రష్, నువ్వంటే నాకు మోజు అంతే, జస్ట్ నేను వాడుకుందామని నీతో నీ వెంట పడ్డా, అవన్నీ నీకు చెప్పాను, నేను నమ్మించడానికి నేను చెప్పాను నీకు అన్ని మాటలు అని చెప్పేశాడు సార్ తను ముఖం మీద. ఏం చేయాలో అర్థం కాలేదు సార్ నాకు. ఇంకా అర్థం కాలేదంటే ఇంకేం చేస్తావు? మీ హస్బెండ్ కి చెప్పావా మరి ఇట్లా అన్నాడని? చెప్పాను సార్, వెళ్ళి ఇలా ఇలా అన్నాడని చెప్పాను సార్. తను ఎందుకు అలా అన్నాడు, అదేంటి లవ్ చేశాడు, చేసుకుంటాం పెళ్లి అది ఇదని చెప్పావు కదా అని తను అన్నాడు సార్. చేసుకుంటానని చెప్పి నా వెంట తిరిగాడు. ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను చేసుకోను, నాకు నా మరదలు ఉంది, నా మరదల్ని చేసుకుంటా అన్నాడు అని అంటున్నాడు అని చెప్పాను సార్. అయితే ఇక బాధపడుతూ ఏడుస్తూ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్, నన్ను ఇలా మోసం చేశాడని. మా హస్బెండ్ నుండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు, ఏం వద్దు, జరిగిపోయిందో జరిగిపోయింది కదా, వదిలేసేయి, ఇప్పటి నుండి కలిసి ఉందాము, ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నా 10 మందిలో చేసుకున్నాను కాబట్టి నేను వదలాలంటే రీజన్స్ చెప్పాలి, ఇలా అని చెప్తే మీ ఫ్యామిలీ బాధపడతారు, మా ఫ్యామిలీ బాధపడతారు, అయిపోయేది ఏదో అయిపోయింది, తప్పు చేసావు, నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాను, మళ్ళీ మనం కలిసి ఉందాము. ముందే ఎక్స్క్యూజ్ చేశాడు. ఫస్ట్ నాకు వాడితో రిలేషన్ ఉందనగానే వాడు అప్పటికప్పుడు నీ చెంప పగలు కొట్టి అసలు నాకు వద్దని చెప్పి నాన్న రచ్చ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి అప్పుడే చేసేవాడు, అప్పుడే డైవర్స్ తీసేసుకునేవాడు. అవును సార్, చాలా మంచి వాడు ఎందుకు ఎక్కడో ఒక మంచితనం ఉంది కాబట్టి. అయితే ఇలా అని చెప్పేసి కలిసి ఉందాం అని అన్నాడు సార్. కలిసి ఉందాము, ఇప్పటి నుండి నాతో కూడా ఒక పాపనో బాబునో కన్సీవ్ అయితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అని అన్నాడు సార్. నేను అంటే ఒప్పుకోలేకపోయాను సార్, నేను ఇలా తప్పు చేశాను, తను నన్ను ఇలా చీట్ చేశాడు, నీతో మళ్ళీ ఇలా కలిసి ఉండాలి, నేను ఇప్పుడు నా వల్ల కాదు నేను చెయ్యలేను, తనకి ఏదన్నా పనిష్మెంట్ చేయాలి, తనని ఇలా ఎలా నిన్ను మోసం చేశాడు కదమ్మా, వాడి మీద కేసు పెట్టావా? కేసు పెట్టాను సార్, కూకట్పల్లి కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది సార్. కేసు నడుస్తుంది? కేసు నడుస్తుంది. కాదమ్మా, ఇప్పటికి ఇంత జరిగింది కదా, ఇప్పటికి తెలీదా మీ పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి? తెలియదు సార్ ఎవరికి, మా ఇంట్లో వాళ్ళు. కోర్టులో కేసు నడుస్తున్నా బయటికి రానిలేదు? లేదు సార్, తెలియలేదు, మా హస్బెండ్ చెప్పలేదు, వద్దు అనేసి చెప్పలేదు సార్. అయితే తనకి ఏమన్నా పనిష్మెంట్, గట్టిగా పనిష్మెంట్ ఇస్తే అప్పుడు మా హస్బెండ్ తో కలిసి ఉంటానని చెప్పాను సార్. తను నన్ను ఇంత చీట్ చేశాడు కదా, తనకి ఏదో ఒకటి పనిష్మెంట్ చెయ్యాలి, కానీ నాలాగా ఇంకెవ్వరు ఏ అమ్మాయిని మోసం చెయ్యొద్దు అని చెప్పేసి ఇట్లా కేసు పెట్టాను సార్. తనకి ఏదైనా శిక్ష పడితే అప్పుడు నీతో కలిసి ఉంటే అప్పుడు నీతో మంచిగా. ఇంత జరిగింది కదా, నీ భర్త గురించి ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు? చాలా మంచోడు సార్, నేనే తప్పు చేశాను కదా. తనలాంటి భర్త ఎవరికి దొరికినా గానీ కాళ్ళు మొక్కి ఉంచుకుంటారు, కానీ నేనే సార్ ప్రేమ అని చెప్పేసి మా హస్బెండ్ తో మంచిగా ఉండకుండా ఇంకొకటి మోజులో పడి తనని చాలా అంటే చాలా మోసం చేశాను. నా తప్పు నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది, ఇతను నన్ను మోసం చేశాక. నా భర్తతో నాకు కలిసి ఉండాలని ఉంది, కానీ తినకి ఏదైనా శిక్ష పడి తర్వాతకి నాకు మనశ్శాంతి ఉంటది సార్, అప్పుడు దాకా మా ఆయనతో కలిసి ఉండలేను. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చెప్పు? సరే, వాడు నిన్ను మోసం చేశాడు, వాడికి శిక్ష పడాల్సిందే, కానీ తప్పు నీ వైపు కూడా ఉందని అర్థమవుతుంది కదా? అవును సార్, నా వైపు కూడా తప్పు ఉంది. ఇప్పుడు మనం టీవీ నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? ఎందుకు వచ్చావు? నేను డబ్బు కావాలి, నాకు ఇంకేదో న్యాయం కావాలి, పిల్లలు తన వల్ల పుట్టారు కదా, తనని చూసుకోవాలన్న దానికోసం రాలేదు సార్. తనని గట్టిగా శిక్షించాలి, నాలాగా ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దు, ఎవరు మోసపోవద్దు, ఎవరి చేతులను మోసపోవద్దు, ఏ అబ్బాయి మోసం చేయొద్దు. తనకి ఏదన్నా గట్టి శిక్ష వేస్తే తనకేసిన శిక్ష ఇలా చేస్తే అలా చేస్తారు అన్న భయం రావాలి, ఇలా మోసం చేసే వాళ్ళకి అన్న ఒక్క న్యాయం కోసం వచ్చాను సార్. సరే, వాడికి శిక్ష పడే విధంగా మన టీవీ కూడా తప్పు చేసినప్పుడు ప్రయత్నం ఉంది, కానీ నీ వైపు కూడా తప్పు ఉంది. చాలా మంది ఇప్పుడు పబ్లిక్ లో ఈ వీడియో చూసిన తర్వాత ఒక
ఒకవైపు భర్త ఉండి నీకు బాధ్యతగా చూసుకుంటూ నువ్వు చదువుకోవాలని తప్పించి నువ్వు నీది డిగ్రీయో ఇంజనీరింగ్ ఏదో కంప్లీట్ అయింది, ఏం జాయిన్ అయింది నువ్వు? డిగ్రీ సార్. నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నీకు కూడా ఒక జాబ్ వస్తే ఇద్దరం కలిసి ఉందని చెప్పి ఒక ఆలోచనతో కదా. అవును సార్. నువ్వు స్టడీ మధ్యలో ఆపేసావు అని చెప్పి ఆయన తరాన్ని చదివించాడు నిన్ను. అవును సార్. అలాంటి ఆయన నువ్వు ఘోరంగా మోసం చేసినట్టే. చాలా ఘోరం మోసం చేశారు. ఇప్పుడు నువ్వు మోసపోయి ఇప్పుడు మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వస్తావు అన్నావు. అవును సార్. సో నిజంగా ఇది అమ్మాయిలకి ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే మాయ మాటలు ఎవడన్నా చెప్తే ఎవడన్నా వెంట పడితే వెంటనే నమ్మేసి మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ సమాజంలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కొంత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి కిలాడీలు తయారవుతున్నారు, ముఖ్యంగా అమ్మాయిల జీవితంతో నాశనం అవుతున్నారు. అలాగే అమ్మాయిలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత, ఈ అమ్మాయి స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.